హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే బతుకమ్మ సెలబ్రేషన్ వ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. సో యాక్చువల్ గా ఈ రోజు డుగ్గు తొందర వచ్చింది. ఇప్పుడే పడుకొని లేచిన అన్నమాట. నేనైతే నా ఫేస్ ఇస్తే నాకు అర్థమవుతుంది. అండ్ డుగ్గు ఏం చేస్తుందో చూద్దామండి. హే డుగ్గు, ఏం రాస్తున్నావు అమ్మా? ఏం రాస్తున్నావు? సో గాయ్స్, టైం వచ్చేసి ఇప్పుడే 3 అయింది అన్నమాట. సో యాక్చువల్గా 4కి అయిపోద్ది స్కూల్, బట్ ఈరోజు 3కి వచ్చింది. ఎందుకు అంటే స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అందుకని చెప్పి. ఇది చూడు. ఆహా. సో ఇంకొకటి ఏంటంటే గాయస్, ఇప్పుడు డుగ్గుని రెడీ చేయబోతున్నాం అనమాట. రెడీ చేసి స్కూల్ కి పంపించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా అలా ఉంది అనమాట స్కూల్ కి. డుగ్గాడు ఏదో ఒకటి టేస్టీగా తయారు చేయపప్పా అని అడిగింది. ఏం కావాలి? పిజ్జా. నాకేం కావాలి అదే ప్రిపేర్ చేస్తున్నా. ఇది పిజ్జా గారు, నువ్వు పిజ్జా అడుగుతున్నా, మరి ఎట్లా? ఇప్పుడు కొత్త రకంగా ట్రై చేస్తాను పిజ్జా. అన్ని హబ్స్ అన్ని ఇలా కలిపి అంత మొత్తం మిక్సింగ్ చేసి రెడీ చేస్తాను. సో పిజ్జా చేయబోతున్నాడు అనమాట. ఇది తిన్న తర్వాత డుగ్గుని కొంచెం ఫ్రెష్ అప్ చేసి, ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు, స్కూల్ కి వెళ్ళొచ్చి అదే డ్రెస్ మీద ఉంది. సో పిజ్జా తిన్న తర్వాత మొహం చూడండి ఎట్లయిందో, జిడ్డు జిడ్డు. సో డ్రెస్ అదే, ఇంకా కనీసం ఫేస్ మీద వాటర్ కూడా వేయలేదు, ఇప్పుడే వచ్చింది. ఇది చూడరా. ఏంద్రా, ఎందుకురా, ఏమైందిరా? అది ఏమన్నా పూస అనుకున్నా. ఒకటి ఫ్రాన్స్ మీకు పూసలు చూపిస్తా. దీంట్లో ఫుల్ పూసలు ఉన్నాయి చూడండి. చూడండి, చూస్తాను. నువ్వు యూపీఓ ఫస్ట్. ఇగో చూడు. ఎక్కడరా? ఇగో కనిపించట్లేదురా. బయటికి తీయచ్చు కదా. మా వీడియో మంచిది తీయట్లేదట. బయటికి తీయచ్చు కదా. నువ్వు బయటికి చూసిరా ఎట్లా అట్లా తీస్తాను. వచ్చిండ్రా. ఏమన్నా బొచ్చి ఏం లేదు. అమ్మో పూసలు ఉన్నాయి, కనబడ్డాయి. మీ పూసలా? కనబడ్డాయి కానీ నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు మరి? పిజ్జా తిన్నాక రెడీ అవుతావా? నీకు వచ్చే అర్థం అయిందా? నువ్వు నిన్న డాన్స్ స్కూల్ డుమ్మా కొట్టడం వల్ల 2 days డుమ్మా కొట్టాల్సి వస్తుంది. ఇవాళ ఎట్లా పోతావు డాన్స్ స్కూల్? ఫుల్ నిద్ర వస్తుంది పప్పా అని చెప్పేసి డాన్స్ స్కూల్ పోలేదు. బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే కదా స్కూల్లో ఈ రోజు కూడా పోదు. 6 o'clock ఇక్కడ ఉంటారు, కింద పడతారా వేరే పేపర్. 6 o'clock 7 అప్పుడు 8 వరకు అక్కడనే కదా. ఉంటాయి. ఈ రోజు కూడా డాన్స్ క్లాస్ డుమ్మా రాంగా నానబెడతాను. పప్పు పప్పు నాకు నోరంతా టేస్టీగా కావాలి, ఏదైనా తినబుద్ధి అవుతుంది అని అన్నది. ఏం కావాలి నీకు? నోరు ఎట్లున్నదిరా? మరి ఇప్పుడు ఎందుకు పిజ్జా తింటే ఏమవుతుంది? స్కూల్ ఏం చేసినావురా ఇవాళ? స్కూల్లో ఏమన్నా డెకరేషన్ అవి చేస్తున్నారా? యాక్చువల్గా గైస్, డుగ్గుని రెడీ చేసిన తర్వాత స్కూల్ కి ఇప్పుడు పేరెంట్స్ కూడా అలా ఉంది. కాకపోతే డుగ్గు 1 hour ముందు వెళ్తే తర్వాత చూడండి. ఏంటిది అది? చూడండి ఏంటిది ఇక పేపర్ మడత పెట్టింది. మంచి లేదు ఇట్లా రాసేసి. వాళ్ళు మంచి లేదు అనలే అన్నది నేను, వాళ్ళు మంచిగా ఉంది అన్నారు. అర్థమైందా? ఇది చూడు, ఇప్పుడు యూపీ మంచిగా ఉంది. బొమ్మ భలే చేసినారా. ఎక్కడ పికాసో పెయింటింగ్ అరా అది? తలకాయ. సో గైస్, పిజ్జా తిన్నాక ఇప్పుడు గంత లేదు లేట, ఓవర్ యాక్షన్ ఎత్తుంది. సో గైస్, ఇప్పుడు పిజ్జా తిన్న తర్వాత డుగ్గును రెడీ చేస్తాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే డుగ్గుకు మేము దసరాకి డ్రెస్ ఆల్రెడీ కొన్నాము. అంటే దసరాకి అని కాదు కానీ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము, ఇంకెట్లా ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పి. ఇంకా బతుకమ్మకి తీసుకునేది ఉంది. సో ఆ డ్రెస్ నేను పక్కన పెట్టేసిన బీరువాలో. అంటే ఇట్లా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాది ఫెస్టివల్ కి, సో వేద్దామని చెప్పి. కాకపోతే ఇప్పుడు స్కూల్లో సెలబ్రేషన్ కాబట్టి ఇప్పుడు వేయాల్సి వస్తుంది ఆ డ్రెస్. ఇంకా మళ్ళీ ఇంకోటి కొనాలి. అలా లేవు డ్రెస్సులు. నువ్వు ఆల్రెడీ ట్రాలీ బ్యాగ్ లో పెట్టుకున్నావు పిచ్చిదాన. నేను ఇప్పుడు వద్దు, రెడీ అయ్యేటప్పుడు చూపిస్తా.
ఎట్లా ఎత్తాను నేను. సో దీనికి ఇప్పుడు స్కూల్ కొత్త డ్రెస్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకొక డ్రెస్ కొనాలి గైస్. అట్లా దానికి అదే సంబరం అనమాట. సో పిజ్జా తిన్నాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అసలు వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. డుగ్గు వచ్చేసి బతుకమ్మ ఎట్లా ఆడుతుందని. అండ్ డుగ్గుకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నది, స్కూల్లో చూపిస్తారంట. ఒక్కరే 2-3 ఉన్నారు. సో డుగ్గు వాళ్ళ ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాం. ఆ మొక్కతేనా, ఇంకా వేరే ఫ్రెండ్స్ లేరా? హయాతి మరి ఎవరు లేరన్నా? ప్రణవి 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 ఎందుకు వేసుకొచ్చింది మరి అట్లా? మ్యాజిక్ డ్రెస్ అది? అవునా గైస్, మీకు అది ఏం డ్రెస్ అర్థమైతే కమెంట్ చేయండి. నేను చెప్పమంటారా? చెమ్కి పార్టికల్స్ ఉంటాయి కదా, ఇట్లా అంటే ఇట్లా చెమ్కిలా ఉంటుంది. ఇట్లా పైకి అనగానే వేరే కలర్ వస్తుంది. నాకు తెలిసి అదే ఉంటుంది. చిన్నపిల్లలకి అన్ని విచిత్రమే కదా, ఇట్లానే ఇస్తారు. ఇప్పుడు కొనమంటావా మరి డ్రెస్? పరుపుల కలర్ వస్తుంది, చాక్లెట్ కలర్, ఇట్లా అంటే పింక్ కలర్. ఆ యూనికార్న్ బొమ్మ కొనిస్తావా? కొనిస్తా. ఓకే కొనిస్తా. చెయ్యి స్టార్ట్. సూపర్ ఉందిరా. పాట లేకుండా డాన్స్ చేసినావు అంటే మామూలు గ్రేట్ కాదు. ఇప్పుడేనా? ఇప్పుడు వద్దు. సరే సరే సరే, పాట లేకుండా డాన్స్ ఇస్తారు డుగ్గు. సో గాయ్స్, నేనేది వన్ రూమ్ లో ఉన్నాను. షాక్ అయ్యారా? ఇంతసేపు ఇక్కడ అన్నయ్య ఉన్నారు, మీరేం అక్కడ ఉన్నారు. ఇప్పుడేంటి ఇక్కడ షిఫ్ట్ అయినా అనుకుంటారా? సో పిజ్జా నేనే వేయబోతున్నాను అనమాట. ఆ బొచ్చులే కలిపెట్టిన తర్వాత ఎవడైనా ఎత్తాడు. ఏం లేదు, ఇది పిండి విసికి పెట్టింది కదా, దీన్ని ఇప్పుడు చపాతీ లాగేసి రాక్షసి దీన్ని ఇప్పుడు చపాతీ లాగేసి దీని మీద స్టఫ్ అంటే మన స్టఫ్ కాదు, పిజ్జాకి స్టఫ్ అంత వేసేసి ఓవెన్ లో పెట్టిస్తే అయిపోద్ది. ఓవెన్ కాదు, సారీ ఫ్రిడ్జ్ లో పెట్టిస్తే అయిపోద్ది కదా. డుగ్గు ఏం చేయాలరా? మళ్ళీ ఒకసారి చెప్పండి ఇద్దరు. ఏమైపోతుందిరా? మళ్ళీ ఒకసారి ఇద్దరు పడడానికి ఇట్లా. ఇప్పుడు నువ్వు నువ్వు నా ఫ్రెండా పక్క ఫ్రెండా? అరే పిజ్జా ఎవడరా ఇప్పుడు వేసేది నీకు? మమ్మీ ఎత్తారు. ఏమనుకుంటాను మమ్మీకి రాదనుకుంటాను కదరా? మమ్మీకి ఇంకా ఫుల్ వచ్చు, వండలు, బిర్యాలు, చికెన్లు అన్నచ్చు మమ్మీకి. ఏం రాదు, మొత్తం చూద్దా. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి దుగ్గు. నిన్న మనం ఒక కర్రీ తిన్నాం చూసినావా? నిన్న మనకి అక్కడ కూర్చొని చపాతీ తిన్నాం, గుర్తుందా? ఒకసారి నీ ఫేస్ కెమెరా సైడ్ పెట్టు. నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నా, మీ అందరి ముందు రివీల్ చేస్తున్నా. నిన్న మనము చపాతీ తిన్నాం చూసినావు అక్కడ కింద కూర్చొని. కర్రీ బాగుందన్నావు. అదేం కర్రీ తెలుసా? మటన్. మటన్ అంటే ఏం కర్రీ తెలుసా? మేకని చంపేసి తుక్కు తుక్కు నరికి కర్రీ చేసినాం. నేను అదే తిన్నావు. రోడ్ మీద నడుస్తాయా? మరి నువ్వు నిన్న తిన్నావు కదా మేకని, ఎట్లా తిన్నావు? బొక్క మరీ గుచ్చుకుంటా, పులుగు బొక్క కదా, ఆ బొక్కలు ప్లేట్ లో కొట్టుకుంటా మరీ తిన్నది. చికెన్ పీస్ అంటే కోడి కదా, మరి కోడిని తినచ్చా పాపం? గైస్ ఈమె పాపం మేక తినదట, మేకని తింటచ్చి పాపం అసలు అట్లా తినద్దు. పాపం అది ఎంత క్యూట్గా ఉంటుంది, మెల్లి నడుస్తుంది, వాటర్ తాగుతుంది, చేత కాదు, దాన్ని అట్లా ఎంపేసి తినడం కరెక్ట్ కాదు మమ్మీ అనుకుని చెప్తుంది. కోడి కూడా అంతే, కోడిని చికెన్ ఎలా అంటే కోడి పీసులు అని అంటది. ఆ కోడి పీసులు కూడా పాపం మాట తినద్దంట. అయితే తినద్దంటే ఇప్పుడు మటన్ తింటే కొంచెం హెల్దీగా ఉంటారు కదా, సో అందుకే మేము చెప్పకుండా నిన్న డుగ్గుకి చపాతీ మటన్ తినిపించినాం అనమాట. దానికి తెలియదు కూడా తెలియదు, ఆ బొక్క ఏదైనా తెలియదు. ఇప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్తే షాక్ అవుతాను. మేకని తిన్నాం నేను. మస్తు సూప్ ఎట్లా అన్నదిరా? సూపర్ ఉంది పప్ప, సూపర్ ఉంది పప్ప కర్రీ.
ఆ లొట్టలు వేసుకుంటే ఒక చపాతి మొత్తం తిన్నావు వల్ల పీసులు కూడా తిన్నావు ఏరు పెడతా అట్లుంటుంది మనతో. సరే ఇటు వచ్చేసింది ఇక బయటకి చేసిన ఓవర్ యాక్షన్ చాలు. పిజ్జా వద్దా మరి? సరే ఈరోజు అయినట్టే ఇక. పప్ప ఎత్తుడు మమ్మీ ఎత్తుడు తిన్నట్టే. పప్ప ప్లీజ్ కమింగ్ అండ్ డూ. అమ్మో బాధ్యత తల్లి నేను ఇంగ్లీష్ వస్తుంది ఇంకా 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది నీకు నేర్చుకునేవా. ఇప్పుడు నువ్వు తెలిసి తెలియని ఇంగ్లీష్ మాట్లాడు. బట్టలు కూడా కాదు కంప్లీట్ గా పాడు మనకు పోదాం. మనకి ఇక్కడ స్పేస్ లేదు. క్రియేట్ చేసుకున్నాం కానీ ఏంది వంట చేస్తాం కదా, వంట చేసిన క్యాబ్ పెట్టుకో. అది పెట్టుకుంటే ఇంకా వంట చేసిన లెక్క ఉంటావు. వంట చేసిన లెక్క ఉంటే అలా పోయి కేక్ ఇస్తావు. ఇక అలా పోయి కేక్ ఇస్తావు. ఎవరికి ఇస్తాడు కేక్? ఇగో వంట చేసేది ఒక క్యాబ్ ఉంటా, వంట చేసే క్యాబ్ తెలుసు, షెఫ్ క్యాబ్. లెక్క ఉంటుంది, తల మీద పెట్టుకొని వంట చేస్తారు. కుకింగ్ కుకింగ్ అట. కుకింగ్ కాదు కుకింగ్ క్యాబ్. ఓకే ఇవాళ డిస్టర్బెన్స్ ఇక్కడ చూడు ఎట్లా ఎత్తుందో. గగా చేసే పిజ్జాకి 2 కిచెన్ లా కాదురా బేబీ. నాకు చేయరాదు కాబట్టి నేను ఎప్పుడు నువ్వు వేయంగా మధ్యలో రాను గెలుక నాకు సంబంధం ఉండదు. ఎందుకంటే చేయరానప్పుడు అక్కడికి వచ్చి ఎందుకు ఓవర్ యాక్షన్ చేసిన. ఇప్పుడు ఏం అవసరం ఆడ పిజ్జా అయితే మంచిగా చేయరు కాంచన్. గాయస్ అక్కడ కిచెన్ లో ఉండి డిస్టర్బ్ చేస్తుంది. తిట్టిన వల్ల వచ్చి ఇక్కడ అలిగింది అన్నమాట. అలిగి లేఖలు రాసుకుంటాను. సారీ డుగ్గు, సారీరా, సారీ. పిలుతాడు పప్పు అక్కడికి వచ్చి తిడతాడు కదా. మరి తిడతాడంటే నువ్వు కాము ఉంటావు, అన్ని గెలుక్కుంటూ ఉంటావు. చెమట ఫ్యాన్ వేసుకుంటే ఏంది కొద్దిగా ఉండు. మాకేం నువ్వే కంప్ అవుతావు ఇప్పుడు రెడీ అయితే. ఎవరు వస్తారు నీకు స్నానం చేస్తూ ఉంటాను. పప్ప నీకు ఇప్పుడు స్నానం చేపియాడు కదా. పప్ప అన్ని చేపించినా కూడా పొద్దున్నంటే నువ్వు స్కూల్కి పోతావు కాబట్టి పప్ప స్నానం చేపిస్తాడు. ఇప్పుడు ఎందుకు చేపిస్తాడు? ఇప్పుడు మెల్లగా పప్ప సైడ్ పోదామని థ్యాంక్ యూ చెప్తా. నాకు పప్ప అది ఎత్తుడు ఇది ఎత్తుడు అంటారా? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే పప్పకి థ్యాంక్ యూ అని? మీరంటే మళ్ళీ పప్ప దోస్త అంటావు. అన్నది పప్ప, నన్ను బ్లేమ్ ఎత్తాను ఇక. సో గోయిస్ పిజ్జా అయిపోయినట్టే. ఈమె వచ్చింది. ఈమె ఎందుకు వచ్చింది వల్ల పచ్చి చీజ్ తింటుంది అటు. ఈమె ఇప్పుడు పోయింది అలిగిపోతుంది తిననీయకపోయేసరికి. ఎంత టైం పడుతుందమ్మా? 15 minutes అవుతుందా? ఓకే ఫస్ట్ టైం ఇలా వేసుకోవడం పిజ్జా. ఎప్పుడు ప్యాన్ పిజ్జా వేసుకుంటుండే. ఇది వచ్చిన తర్వాత అసలు పిజ్జా ట్రై చేయలేదు. ప్యాన్ వెజ్ ఏమేమో వేసుకొని తిన్నాం. సో ఎట్లయితే చూడాలన్నమాట. ఇప్పుడు కొందరు అలిగి లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది. అంతే, మాకు ఇది అలవాటు అయిపోయింది. మీకు కొత్త, మాకు ఇది అలవాటు అయిపోయింది. ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది. చూడండి, అరే లూజ్ అయిపోయింది. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పూసలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడిరా పూసలు? స్కూల్లో ఎక్కడి? ఏమని దోస్తానేందో నువ్వేందో. అగా సో గాయ్స్ పిజ్జా రెడీ అయిందనమాట. పిజ్జా ఎట్లుందిరా? నచ్చిందా?
అది పప్పు వేసి వస్తుంది. పిజ్జా చాలా బాగుంది. మా బ్లాక్ చేస్తాను కూర్చొని చిన్న వెంటనే రెడీ చేయాలన్నమాట. టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. 5కి పంపిమన్నారు. 6కి పేరెంట్స్ రమ్మన్నారు. సో తిన్న తర్వాత రెడీ చేస్తాము. బ్లాగ్ ఎండ్ వరకు చూడండి. బాయ్. సో గాయ్స్ ఇదే డ్రెస్ తీసుకున్నది. యాక్చువల్గా ఇది బతుకమ్మకు దసరాకి అని ఏం కాదు, కానీ ఫెస్టివల్ వస్తున్నాయి కదా, ఒక డ్రెస్ ఇట్లా తీసి పెట్టుకున్నాము. మళ్ళీ దసరాకి ఇట్లా డాడీ వాళ్ళు ఇట్లా తీసుకుంటా అన్నారు. ఇది ఇట్లా లెహంగా తీసుకున్నాను అనమాట. డ్రెస్ చూపినాను ఒకసారి, కానీ ఇప్పుడు వేయాల్సి వచ్చింది. ఇంకా బతుకమ్మ ఫెస్టివల్ చేద్దాము, స్కూల్ ఎట్లా సెలబ్రేషన్ చేస్తున్నారు కదా అని ఇప్పుడు వేసినా అనమాట. ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నా. ఈ డ్రెస్కి ఎంత? 2Kనా? ఎంత పడ్డది? 2K చేంజ్ పడ్డది ఈ డ్రెస్. బాగుంది కదా లెహంగా. ఈమె చిన్న ఏరా అంటే ఇట్లా వేస్తుంది అన్నట్టు. మంచిగా ఉందా? జుట్టు ఎట్లా వేయాలన్నా? జుట్టు ఎట్లా వేయాలంటే దుబ్బే ఉన్నది కదా, దుబ్బేంతో జుట్టు అని చెప్పి. అవును, దువ్వెంతో ఎత్తరా జుట్టు? పైన ఎట్లా వేయాలి? దువ్వేతో ఎత్తరా జుట్టు? నా వెళ్తే గీయడానికి ఉంది బిడ్డ, నాకు తెలియదు. నువ్వే చెప్పాలి. నీకు ఉల్లిగడ్డ జుట్టు కావాలా, ఎల్లిపాయ జుట్టు కావాలా? మిర్చి జుట్టు కావాలా? నేనే అది చేస్తానంటే ఇది నాకంటే అయితే అదే అట్టి బిడ్డ అన్నా కదా. క్యారెట్ కన్ఫర్మ్. యూ ప్రూవ్డ్ టు గో. యూ ప్రూవ్డ్ ఇట్. మీరు ఇంతకంటే ఓవర్ చేయాలని అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నాకు అసలే ఇయ్యరాదు. ఇలా సిల్కీ హెయిర్. మొత్తం కదిలింది, పోయింది. అమృతాని కన్ను తీయలంట కదలకు. అమ్మ పాడే లాలి పాట. నువ్వెందుకన్నా? నేనంట మా పప్ప. అలా పెట్టరా గడ్డి. మా పప్ప నా ఫ్రెండ్. పప్ప కడ గడ్డి పెట్టరా. పెడతా. తిను మొత్తం పిచ్చి పిచ్చి అమ్మ పాడ లాలి పాట అంటారు. సరే ఇప్పుడు ఎన్ని పాటలు పాడుతున్నాయి కదా, పాటలాపు ఏబిసిడీలు చెప్పరా. A for apple, B for bada apple, C for chota apple. ఇట్లా చెప్పిన నోట్సాను. B for bada apple, A for apple, B for bada apple, C for chota apple, B for bada apple, C for చిన్న ఆపిల్, G for chota apple, B for bada apple. B అనలే D అన్న. ఈమెకి ఏ విషయాలు రావు, ఏం రావు, పాటలు మాత్రం పాడుతుంది. D for డాగ్ ఆపిల్. అదెవరు డుగ్గి. ఒకసారి జడే నాకు వేసినట్టు వేసిన అంత అంగడే వేసుకుని కదులుతా ఉందిరా, బుర్ర కదిలినట్టు. చూసిరా నన్ను అంటుంది. ఒకసారి వెనక తిరిగి వాళ్ళు జడే చూస్తారు. వెనకకి ఇటు నువ్వు ఇటు తిరుగు, అలా కనబడేది నువ్వే చూసుకుంటే. అరే భలే ఉంది జుట్టు, బాగుంది. కష్టపడేసినా నాకు వచ్చింది, నాకు ఏ వచ్చినట్టు వేసిన. ఇప్పుడు చూడు ఫేస్ చూపించాడు. చేయరా అంటే అది ఒకసారి అడ్జర్రా డ్రెస్ మొత్తం చూపెట్టు. అప్పుడు డాన్స్ ఇస్తా అన్నావు, ఇప్పుడు చేయాలి. మళ్ళీ పిత్తా పిత్తది అన్నావు. స్కూల్లో బతుకమ్మ ఎట్లా ఆడతారు చెప్ప? పాట మీరే ఆడుకోండి డాన్స్ సింక్ చేసుకొని. అదో అంతే, అది స్టెప్పే ఎగరతలేదు. పాట పాడ రైట్. పైన మిట్టి కిందికి జారిందా డాన్స్ అయితే. అన్న జుట్టు కూడా ఊసిపోయింది. జుట్టు ఊసిపోతాను ఎట్రా. యా రెడీ చేసేసి దాని తొందర. టైం అయితే స్కూల్కి ఆల్రెడీ. స్కూల్లో టైం అయిపోయింది ఆల్రెడీ.
బాగుందండి మీ మిడ్డి. బాగుందండి మీ మిడ్డి. లవ్ యూ రా డుగ్గు. మంచిగా ఉంటానారా నేను క్యూట్ గా? డుగ్గు నేను క్యూట్ గా ఉంటా కదా? చీని మరి పప్పది బలుపులు ఇద్దరికి చిన్న పప్ప ఎత్తున ఇప్పుడు పిజ్జా తిన్నాం కదా, మళ్ళీ పప్పని తిడతాను కదా. లాదునవునా పప్ప మన కోసం మంచి పిజ్జా చేసి. సో టోటల్ గా మొత్తం రెడీ అయిన తర్వాత చూద్దాం ఎట్లా వస్తున్నది. చిన్న ఫ్యాన్ అనుకుంది ఎందుకే రెడీ చేసినప్పుడల్లా ఇట్లా చిన్నప్పుడు నాకు చిన్న ఫ్యాన్ ఉండేది, మీలో చూపిస్తా అండి. కోడికి నెలలు ఇచ్చినట్టు కోడికి నెల ఆల్రెడీ చూపించిన అప్పుడు బ్లాగ్ లో ప్లాస్టిక్ ఫ్యాన్ దాన్ని ఒత్తి పట్టుకుంటే తిరుగుతుంది. ఇదేమో చార్జ్ అయింది. ఏది డిమాండ్ దొరుకుతుంది ఇది ఆ ఫ్యాన్. చూడండి పెన్స్, చూడండి పెన్స్ చూపేరిటు పెన్స్ చూడండి. దీనికి ఇట్లా గిట్లా వస్తాలే పోతే తగ్గి ఫ్యాన్ గిర్ర గిర్ర తిరుగుద్ది. ఇప్పుడు మన ఇద్దరు ఫ్యాన్ పట్టుకుంటా అంటే అవును రెడీ అయినా టైం అయింది ఆల్రెడీ. టైం అవుతుంది 500 చిన్న టిక్లీ పెట్టి రెడీ చేస్తే అయిపోతుంది గాయస్ అంతే. దాని మెడల్ ఏమన్నా అట్లా బాగుంది, అది కాలర్ నెక్ కదా దానికి ఏం సెట్ అవుతుంది. అట్లా బాగుంది. డుగ్గు లెట్స్ గో. ఇంత కిందికి జారుతాను కదా ఇట్లా వీళ్ళు పైకి జరుపుకుంటున్నాడు అవుతుందా. ఇది ఏంది డ్రెస్ ఏం కాలే పని చేద్దా మరి నువ్వు జారిపించుకుంటలేవా? చూడు అది ఎవరిదిరా ఫోటో? నాది పప్పది. అవునా చూడండి బాగుందా? నువ్వు అయ్యేది బండి మీద వచ్చేది బండి మీద. బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పులు వేసుకోరు. జస్ట్ గేట్ కాడ నుంచి 2 అడుగులు నడిచి ఆడ చెప్పులు ఇప్పడానికి. ఏ చెప్పులు అయితే ఏందమ్మా అవద్దు. ఆ హైట్ చెప్పులు నీకు నడవరాదు, ఇట్లా మొత్తం బెండ్ అవుతుంది. కాలు వెనికింది అనుకో నడవరాదు. సాలు కానీ లేవు ఓవర్ యాక్షన్ చేయకు. వద్దు ఎవరైతే మంచోళ్ళో కామెంట్ చేయండి. రియల్ డ్రెస్ అట. ఎవరైతే మంచోళ్ళో కామెంట్ చేయండి అట. చేయని వాళ్ళందరూ మంచోళ్ళు కాదా? ఎస్ జారుతుంది. ఉన్నది బక్క పానమే కారడుగ్గు. అవునా? ఏ చీ ఒకటే సరే ఎట్లా వేసిండ్రా బేబీ? అది చూడు బేబీ నీ విద్య తీసింది. పెడదాం, జారిపోతాను కదా పెడదాం. మళ్ళీ ఆడరాదు, బతుకమ్మ ఆడరాదు. అందుకని ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళబోతున్నా. నేను స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ పోతున్నా స్కూల్ కి. బాయ్ బాయ్. బాయ్ గాయ్స్, మిస్ యు ఆల్. ఓకే డన్ పద. సో గైస్ ఇప్పుడైతే నేను స్కూల్ కి వెళ్ళబోతున్నాను గైస్. డుగ్గు చూడు బాయ్. నేను కూడా వస్తాను బాయ్ అంటే. ఈ బాటిల్ పట్టుకున్న పని మనిషి. నేను రెడీ అయ్యి గంట అవుతుంది. అంత లేదు అంటే అది గంట నుంచి రెడీ అవుతుంది. ఇంకా మాత్రం రెడీ అయిపోతుంది. సరే మరి తొందరగా కానీ. ఇప్పుడు మేము కరెక్ట్ గేట్ దగ్గర పోయేసరికి అయిపోయింది మేడం వెళ్ళిపోండి అని అంటే ఏం చెప్తే టైం చూసుకున్నాం కదా మనం. సరే మరి తొందర నాడు లేట్ అవుతుంది. ఇప్పటికి వెళ్దామంటే అప్పంచలో రెడీ అవుతుంది. దీని అయితలేదు రెడీ లేదు. సీతాఫలం అనుకుంటూ కూర్చున్నాడు నేను. సరే కానిచ్చేసి. సో వెళ్ళి కొంచెం అక్కడ వ్లాగ్ కవర్ చేయాలి. టైం ఉంటే ఎక్కువ కవర్ చేస్తాం, లేదంటే కొంచెం కవర్ చేస్తాం. మాకు ముందే సిగ్గు అంతే. ఆమె ఆడుతుందా ఏం చెప్తానో తెలియదు. తెలిసి ఆమె ఫ్రెష్ గా పోతుంది. ఇప్పుడు అంతా గబ్బు గబ్బు అయి ఉంటుంది. అంటే ముందు ఒక 1 అవర్ ముందు వెళ్ళింది అనమాట. కొంచెం పోయేసరికి చెమట అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. నేనే ఆయన ఇప్పుడు చెమట 2 నిమిషాలు అవుతుంది అంతే. నేను మాత్రం ఫ్రెష్ గా. చలో వెళ్దామా? పద లెట్స్ గో.
సో గైస్ చూసిర్రు కదా వ్లాగ్ ఎట్లా అనిపించింది? ఫుల్ అయితే ఎంజాయ్ చేసిండు డుగ్గాడు. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెనకాల అలిగింది కాబట్టి అట్లా ఫేస్ పెట్టింది. అవన్నీ మీరు పట్టించుకోకండి, అది ఎట్లనే అలుగుతుంది. ఆమె చెప్పేది మేము వినాలి, మేము చెప్పేది ఆమె వినాలి అనమాట. సో డుగ్గు ఏమో నేను ఆడిన బతుకమ్మ, సో అట్లా జరిగింది అనమాట. అండ్ డుగ్గు డ్రెస్ ఎట్లుందో కింద కమెంట్ చేయండి. అండ్ డుగ్గు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరు నా నైట్ షూస్ కోసం అడుగుతున్నారు, మార్నింగ్ వేసుకున్నది చాలా మంది అడిగారు. అది వచ్చేసి నేను సంస్కృతి హోమ్స్ అని ఉంటుంది, అందులో తీసుకున్నా. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అంతే గాయ్స్, బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. డుగ్గు బాయ్ చెప్పు. ఎందుకురా?